భారతదేశం ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. నిత్యం మనం ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు వింటూ ఉంటాం. భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన శివరాత్రి పర్వదినంలో ఎన్నో విశిష్ట గాథలు, ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఆ శివపరమాత్మ పరమ కృపాళువు, దయాళువు, సర్వోపకారి మరియు కళ్యాణకారి. అందుకే ఒక్క భారతదేశంలోనే కాక విశ్వమంతటా శివాలయాలు వెలిశాయి. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందినవి. 12 జ్యోతిర్లింగాలైన ఈ పుణ్యక్షేత్రాలు అతి ప్రాచీనమైనవి. ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభిద్దాం. సోమనాథ క్షేత్రం సోమనాథుని పేరుతో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగం. ఇది సౌరాష్ట్రంలో సాగర తీరంలో ఉద్భవించింది. సోమ అంటే చంద్రుడు అని ఒక అర్థం. ఇక్కడున్న జ్యోతిర్మయుడైన ఈ పరమాత్ముని ద్వారానే చంద్రునికి ప్రకాశమయమైన వెలుగు ప్రాప్తించిందని భక్తుల నమ్మకం. సోమ అంటే అమృతం అని మరో అర్థం. కళ్యాణకారుడైన శివపరమాత్మ నుండి వెలువడిన జ్ఞానామృతం వలన మానవుడిలోని అజ్ఞాన అంధకారం దూరమై దివ్య జ్ఞానంతో ప్రకాశితుడవుతాడు. భక్తులందరికీ జ్ఞానామృతాన్ని పంచిన కారణంగానే సోమనాథునిగా ప్రసిద్ధి చెందాడు. సోమనాథ క్షేత్రానికి సమీపంలోని ద్వారకలో నాగేశ్వరనాథుగా ప్రసిద్ధి చెందిన మరొక జ్యోతిర్లింగం ఉంది. ఎందరో శివభక్తుల యొక్క విశ్వాసాలకు, భక్తి శ్రద్ధలకు ముఖ్య కేంద్రం ఈ నాగేశ్వరం. ఈ పవిత్ర క్షేత్రాన్ని గురించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పంచముఖుడైన నాగేంద్రుడు తన 5 పడగలతో ఈ జ్యోతిర్లింగానికి నీడ పట్టినట్లుగా ఉద్భవించటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ అపురూప దృశ్యాన్ని మనం కేవలం ఇక్కడ మాత్రమే చూడగలం. నాగులతో కూడా నాట్యాన్ని చేయించే ఆ నటరాజు తనను ఆశ్రయించిన భక్తకోటిని నాగపాశం నుండి ముక్తులను చేసి వారికి కైవల్యం ప్రసాదిస్తాడు. ఇక్కడి నుంచి మనమిప్పుడు హిమాలయాల వైపు ప్రయాణిద్దాం. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత విశిష్టత కలిగినది ఈ కేదారనాథ క్షేత్రం. మహోన్నతమైన హిమాలయ శిఖరాగ్రాల ఒడిలో ఉద్భవించింది. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. శివభక్తులు తమ మనోకామనలు తీర్చుకోవటానికి అతి దుర్లభమైన ఈ కొండదారులలో ఎంతో మనోధైర్యంతో ప్రయాణిస్తూ ఎన్నో పర్వతాలను దాటి స్వామిని దర్శించుకుంటారు. కాని ఆ తండ్రిని దర్శించిన వెంటనే అంతటి పరిశ్రమ కూడా మధురాతి మధురమైపోతుంది. శ్రమకు వెనుదీయక భక్తి శ్రద్ధలతో ఈ జ్యోతిర్లింగ మఠంలోని కేదారుణ్ణి ఆత్మకళ్యాణంతోనే విశ్వకళ్యాణం అనే భావంతో దర్శించుకుంటే అతడు తప్పనిసరిగా ప్రసన్నుడై జ్యోతిర్బిందు స్వరూపునిగా దర్శనమిచ్చి ఆత్మలను పునీతులుగా చేస్తాడని భక్తుల నమ్మకం. ఇప్పుడు హిమాలయాల నుండి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్నాం. విశ్వనాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ బెనారస్ విశ్వేశ్వర మహాదేవుని మందిరం విశ్వప్రసిద్ధి చెందినది. వారుణి మరియు అసి అనే ఈ నదులు ఇక్కడ గంగానదిలో కలుస్తాయి. అందుకే ఈ నగరం వారణాసిగా ప్రసిద్ధి చెందింది. నిరాకార జ్యోతిస్వరూపుడైన ఆ శివుడే సంపూర్ణ విశ్వానికి స్వామి. అతడే అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు తండ్రి. విశ్వాత్మలందరూ పరమాత్ముణ్ణి జ్యోతిర్మయ స్వరూపుడిగా భావిస్తారు. అందుకే ఆయన విశ్వనాథుడిగా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి
భక్తులంతా సహజ రూపంలో శివలింగారాధన చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ నుండి మనం ఇప్పుడు మధ్యప్రదేశ్కు వెళదాం. భారతీయ సంస్కృతి నిలయమైన ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వరుని పేరుతో ఓ జ్యోతిర్లింగముంది. కాలానికే కాలుడైన మహాకాళేశ్వరుడే శివుడు. ఆయనను ఆశ్రయించిన భక్తులను అకాల మృత్యువు నుండి రక్షిస్తాడు. అందువల్లనే అతణ్ణి మహాకాళేశ్వరుడు అని పిలుస్తారు. ఓంకారేశ్వర్, అమలేశ్వర్ ఇవే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 12 జ్యోతిర్లింగాలలోని 2 శివలింగాలు. ఈ 2 పుణ్యక్షేత్రాలు ఒకే చోట ఉండటం ఇక్కడి విశిష్టత. ఈ 2 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్నప్పటికీ వాటి యొక్క అస్తిత్వాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కాని 2 సరిసమానమైన మహత్యంతో విరాజిల్లుతున్నాయి. ఒకప్పుడిక్కడ ప్రసిద్ధ రాజు అయిన మాంధాత తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన్ను ఇక్కడ 2 జ్యోతిర్లింగాలుగా వెలిసేందుకు ప్రార్థించాడు. వాస్తవానికి ఓంకారేశ్వరుడు ఓంకార స్వరూపుడైన శివునికి మరో పేరు. ఇక్కడున్న 2వ జ్యోతిర్లింగం అమలేశ్వరం. భక్తులంతా ఈ అమలేశ్వరుడు తమలోని సర్వ పాపాలను నశింపచేసి మలినరహితులుగా చేస్తాడన్న నమ్మకంతో సేవిస్తుంటారు. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల గౌతమీ తీరంలో ఆ పరమశివుడు త్రయంబకేశ్వర్ అనే పేరుతో ఉద్భవించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ అతి ప్రాచీన కాలం నుండి ఎంతో మహత్యంతో విరాజిల్లుతూ వచ్చింది. త్రయంబకేశ్వరుడు అంటే 3వ జ్ఞాననేత్రాన్ని ప్రసాదించేవాడని అర్థం. మహారాష్ట్రలోని ఔరంగాబాదుకి కొద్ది దూరంలో ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు సమీపంలో గృష్ణేశ్వరం అనే పేరుతో ఒక జ్యోతిర్లింగం ఉంది. ఈ శివలింగం విషయంలో జానపదుల కాలంలో ప్రచారం పొందిన కథ ఒకటుంది. అదేమిటంటే, పార్వతీదేవి కుంకుమ, కేసరి మరియు శివుని యొక్క తీర్థాన్ని తన చేతుల్లోకి తీసుకుని బాగా మర్దించి ఈ శివలింగాన్ని నిర్మించినట్లుగా చెప్తుంటారు. అప్పుడు ఆ లింగం నుండి ఒక దివ్య జ్యోతి ప్రభవించింది. ఆమె చేతుల ఘర్షణలో నుండి ఆ జ్యోతిర్లింగం ఉద్భవించింది కాబట్టి గృష్ణేశ్వరం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. గృష్ణేశ్వరునికి దగ్గరలోనే పర్లీ వైద్యనాథ్ పేరుతో మరో జ్యోతిర్లింగం ఉంది. వాడుక భాషలో వైద్యుణ్ణి భగవంతునికి మరో రూపం అని చెప్తుంటారు. ఈ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమాత్మ వైద్యులందరికీ వైద్యుడు, అంటే పరమ వైద్యుడని అర్థం. పర్లి వైద్యనాథునికి దగ్గరలో ఉన్న మరో జ్యోతిర్లింగం భీమశంకర్. పూనా దగ్గరలో ఉన్న ఈ జ్యోతిర్లింగం విశ్వంలో ఉన్న లింగాలలో సర్వశక్తివంతమైన లింగంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడిక్కడ త్రిపురాసురుడు అనే అహంకారవంతుడైన రాక్షసుడుండేవాడు. వాడి దుర్మార్గాల బారి నుండి మానవులను రక్షించే నిమిత్తం ఆ పరమాత్మ భీమశంకరుడుగా ఉద్భవించి తన శక్తితో ఆ అహంకారిని వధించాడని ప్రాచీనుల కథనం. జ్యోతిర్మయ స్వరూపుడిగా అవతరించిన ఆ పరమాత్మ అహంకార వశీభూతులై మాయామయమైన మానవులకు వారి అంతరాత్మలోని అసురశక్తులతో పోరాడి వాటిపై విజయం సాధించే శక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం దక్షిణ భారతదేశానికి ప్రయాణిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున అనే పేరుతో జ్యోతిర్లింగం ఉంది. అతి ఉన్నతమైన పర్వత శిఖరాలపైన నిర్మించబడిన ఈ మల్లికార్జున క్షేత్రం తన భక్తుల ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఉన్నత స్థితిని ప్రసాదిస్తుందని వారి నమ్మకం. మల్లిక అంటే అతి సుందరమైన, సుగంధభరితమైన శ్వేతవర్ణ పుష్పం అని అర్థం. సచ్చిత్ ఆనందుడైన ఆ పరమాత్మను
సత్యం, శివం, సుందరం అని కూడా వర్ణిస్తుంటారు. ఎందుకంటే సత్యస్వరూపుడైన భగవానుడు ఈ సృష్టికి బీజరూపుడు, మంగళకారుడు మరియు అతి సుందరుడు. అందుకే భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలన్నిటిలో కన్నా ఈ మల్లికార్జునికి భక్తుల హృదయాలలో ప్రముఖ స్థానం ఏర్పడింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుండి పక్కనే ఉన్న తమిళనాడుకు ప్రయాణిద్దాం. తమిళనాడులోని సముద్ర తీరాన రామేశ్వరం అనే జ్యోతిర్లింగం ఉంది. రావణాసురునిపైన విజయం సాధించడానికి సముద్ర తీరాన శ్రీరాముడే స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని ప్రతీతి. హిందువులందరూ పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి పూజిస్తారు. కాని ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడమే ఇక్కడి ప్రత్యేకత. కేవలం మానవులు మాత్రమే కాదు, సర్వదేవదేవులు కూడా పరమేశ్వరుడైన ఆ శివుణ్ణి అపారమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారని ఈ రామేశ్వరాన్ని బట్టి తెలుస్తుంది. జ్యోతిర్లింగ స్వరూపుడైన శివుడు సర్వ ఆత్మలకు తండ్రి కాబట్టే అతన్ని పరమపిత పరమాత్మ అని సంబోధిస్తాం. పరిపూర్ణంగా నిండి ఉన్న కలశంలోని నీటి బిందువులతో నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటాం. దీని అర్థమేమిటో తెలుసా? మన మనస్సులోని ప్రతి ఆలోచన తరంగం నిరంతరం పరమాత్మునితో కలిసి ఉండటాన్ని నిరూపిస్తున్నది. ఎందుకంటే ప్రతి ఆత్మ ఈశ్వరుని దివ్యగుణాలతో, దివ్య శక్తులతో పరిపూర్ణం కావలసిందే. శివలింగానికి అర్పించబడే పాలు, పెరుగు, నీరు మొదలైనవన్నీ మనం శివుణ్ణి స్మరించేటప్పుడు మన మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకోవాలో తెలియచేస్తున్నాయి. మనం పూజ చేసేటప్పుడు శివలింగం పైన మోదుగా, జిల్లేడు పూలు మరియు మారేడు దళాలు అర్పిస్తుంటాం. దీనికి అర్థం మనలోని దుర్గుణాలను, వ్యసనాలను, చెడు అలవాట్లను ఒక్కొక్కటిగా ఆ పతిత పావనుడైన పరమాత్మునికి సమర్పించడమే. శివలింగంపై 3 రేఖలు గీసి మధ్యలో బిందువు పెడతాం. దీని అర్థమేమిటంటే ఆ జ్యోతిర్బిందువు శివపరమాత్మను బ్రహ్మ, విష్ణు, శంకరుల సృష్టికర్తగా ప్రకటిస్తున్నాం. ఆ శివపరమాత్మ బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి యొక్క రచనను, విష్ణు ద్వారా సత్యయుగ సృష్టి పాలనను, శంకరుని ద్వారా పతితమైన ఈ కలియుగాన్ని వినాశనం చేయిస్తాడు. ఆ పరమాత్మను ఆంగ్ల భాషలో జీఓడి, గాడ్ అని పిలుస్తారు. జీ అంటే జనరేషన్ అనగా బ్రహ్మ ద్వారా ఉత్పత్తి, ఓ అంటే ఆపరేషన్ అనగా విష్ణువు ద్వారా పాలన, డి అంటే డిస్ట్రక్షన్ అనగా శంకరుని ద్వారా వినాశనం. ఆ శివపరమాత్మ బ్రహ్మ, విష్ణు, శంకరుల యొక్క రచయిత అని తెలుసుకున్నాం కదా. మరి శివుడు, శంకరుడు ఒకరే ఎలా అవుతారు? వాస్తవంగా పరిశీలిస్తే శివశంకరుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆ పరమాత్మ శివుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. మరి శంకరుడు సూక్ష్మ శరీరధారి, ఆకారీ దేవుడు. శివపరమాత్మ బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టించినవాడు. అంటే శంకరుడు శివుని యొక్క రచన మాత్రమే. పరమాత్మ శివుడు సూర్యచంద్రుల కంటే అతి దూరంలో ఉన్న పరంధామ నివాసి. మరి శంకరుడు సూక్ష్మలోక నివాసి. పరమాత్మ శివుడు సర్వ జీవాత్మల కళ్యాణకారుడు, శంకరుడు వినాశకారి. శివుని మందిరాన్ని శివాలయం అంటాం, కాని శంకరాలయం అనం కదా. శివాలయాలన్నింటిలో జ్యోతిర్బిందు స్వరూపునికి గుర్తుగా శివలింగమే ఉంటుంది, కాని శంకరుని ప్రతిమ కాదు కదా. పరమశివుని పండుగను శివరాత్రిగా జరుపుకుంటామే కాని శంకర రాత్రి అని జరుపుకోం కదా.
ఎన్నో శిల్పాలలో, చిత్రాలలో శంకరుణ్ణి తన ఇష్టదైవ ధ్యానంలో కూర్చున్నట్లుగా చూస్తాం. మరి అతని ఇష్టదైవం ఎవరు? ఇంకెవరు, ఆ శివపరమాత్మే.